అవర్ యూట్యూబ్ ఛానల్ అమెరికాలో సీమ కబుర్లు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ హ్యాపీ అండ్ సూపర్ ఎక్సైటెడ్ ఉన్నాను, ఎందుకంటే మా బాబు యూఎస్ వచ్చేస్తున్నాడు అండ్ మా అత్తయ్య మామయ్య వాళ్ళు కూడా ఫస్ట్ టైం యూఎస్ వస్తున్నారండి. సూపర్ హ్యాపీ ఉన్నాము. సో వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకున్నామో, ఎలా వెల్కమ్ చేసామో ఈ వీడియోలో చూద్దాము. సో ఫస్ట్ టైం మీరు మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండ్ చాలా చాలా స్పెషల్ వ్లాగ్ అండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో ఇన్ టు ద వీడియో. అత్తయ్య మామయ్య వాళ్ళు వస్తున్నారని కుకింగ్ స్టార్ట్ చేశానండి. మా హస్బెండ్ అర్జెంట్ ఏదో ఇష్యూ వల్ల ఆఫీస్ వెళ్ళారు. సో నేనే కుక్ చేసుకుంటూ వీడియోస్ తీసుకుంటున్నాను. హోప్ యూ గైస్ విల్ ఎంజాయ్ దిస్ వీడియో. మండేస్ యూజువల్గా ఏంటంటే అత్తయ్య నాన్ వెజ్ తినరు. సో ఒక వెజ్ కర్రీ అండ్ నాన్ వెజ్ కర్రీ కుక్ చేయాలని డిసైడ్ అయ్యాను. సో ఫస్ట్ అన్ని వెజ్జీస్ కట్ చేసి పెట్టుకున్నాను. సో దట్ అన్ని సైమల్టేనియస్గా కుక్ చేస్తున్నాను. సో దట్ ఫాస్ట్గా అయిపోతుంది అని. మళ్ళీ సింపుల్గా డెకార్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా మేము చాలా పెద్ద డెసిషన్ తీసుకున్నాము, బాబుని ఇండియాలో ఉంచాలి అని. బట్ అనుకున్నంత ఈజీ కాదు. బట్ బాబు కోసం అలా చేయాల్సి వచ్చింది. యాక్చువల్గా బాబు లాస్ట్ వింటర్కి ఫుల్ సిక్ అవుతూ ఉన్నాడు. ఆల్మోస్ట్ ఎవ్రీ 2 వీక్స్ వన్స్ సిక్ అయ్యేవాడు. సో అట్లీస్ట్ ఈ వింటర్ అవాయిడ్ చేయొచ్చు, అలాగే గ్రాండ్ పేరెంట్స్తో ఎంజాయ్ చేస్తాడు అని అలా డెసిషన్ తీసుకున్నాము. అసలు నన్ను వదిలి 1 సెకండ్ కూడా ఉండడు. అలాంటిది ఒక్కసారి కూడా మమ్మల్ని అడగలేదంట. అత్తయ్య వాళ్ళు అండ్ అమ్మ వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. వీఆర్ సో గ్రేట్‌ఫుల్ ఫర్ దెమ్ అండి. సో ఈ ఏజ్‌లో గ్రాండ్ పేరెంట్స్ చూసుకోవడం అంత ఈజీ కాదు. దట్టు మా బుజ్జిగాడు చాలా అంటే చాలా అల్లరి చేస్తాడు. యాక్చువల్‌గా ఏంటంటే మేము జూన్‌లో ఇండియా వెళ్ళి అందరం కలిసి రావాలి అని ప్లాన్‌లో ఉన్నాము. బట్ మా వీసా చేంజ్ అయ్యే ప్రాసెస్‌లో ఉన్నాము. సో బాబు యూఎస్‌లో పక్కా ఉండాలి అన్నారు. సో అత్తయ్య వాళ్ళు బాబుని తీసుకొచ్చారు. యాక్చువల్‌గా అత్తయ్య వాళ్ళు కూడా ఫస్ట్ టైం యూఎస్‌కొస్తున్నారు. సో మామయ్యకి చాలా అంటే చాలా ఇష్టము. చాలా ఇయర్స్ నుండి యూఎస్‌కి రావాలి అనే ప్లాన్‌లో ఉన్నింది. బట్ కుదరలేదు. ఫైనల్లీ వచ్చేస్తున్నారు. సో హ్యాపీ అండి. సో ఇక ఐటమ్స్‌లోకి వస్తే నేనేమో పాయసం చేశాను అండ్ రసం చేశాను. మా బుజ్జిగాడి కోసం కూడా రసం చేశా. అండ్ చికెన్ ఫ్రై చేశాను. అండ్ కొంచెం ఆలూ ఫ్రై కూడా చేశాను. అండ్ దాల్ చేశాను. అదేనండి పప్పు. అండ్ రైస్ కుక్కర్‌లో పెట్టేశాను. అండ్ నేను సింపుల్‌గా మేకప్ వేసుకొని డెకార్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో సింపుల్ మేకప్ వేసేసుకొని డెకార్ స్టార్ట్ చేశాను. సో ఈ డెకార్ ఐటమ్స్ ఏమో అమెజాన్‌లో ఆర్డర్ చేశానండి. సో నాకైతే ఏ సింపుల్ అకేషన్ ఉన్నా డెకార్స్ చేయడం అంటే చాలా ఇష్టము. ఎంత సింపుల్ అకేషన్ ఉన్నా ఏదో ఒక సింపుల్‌గా చేయాలి అనుకుంటాను. సో నేను డెకార్ అండ్ కుకింగ్ వీడియోస్ కూడా షేర్ చేస్తూ ఉంటానండి. సో యాక్చువల్‌గా టైం అయిపోతుంది. 12కి వెళ్ళాలి ఎయిర్‌పోర్ట్‌కి అని ప్లాన్ చేసుకున్నాం. బట్ లేట్ అయింది. మా హస్బెండ్ ఆఫీస్ నుండి స్టార్ట్ అవుతున్నాను అని కాల్ చేశారు. సో నేను కేక్ అండ్ బొకే కలెక్ట్ చేసుకోమని చెప్పాను. సో నేనేమో ఫాస్ట్‌గా ఇలా సింపుల్‌గా డెకార్ చేశాను. సో అండ్ ఫైనల్లీ ఇలా సింపుల్‌గా డెకార్ చేశానండి. అండ్ ఇప్పుడే ఇంకా ఎయిర్‌పోర్ట్‌కి స్టార్ట్ అయ్యాము. సో అస్సలు ఎయిర్‌పోర్ట్‌కి యూజువల్‌గా ఏంటంటే 30-40 మినిట్స్‌లో రీచ్ అవ్వచ్చు మా ప్లేస్ నుండి. బట్ వీక్‌డే కాబట్టి కొంచెం ఫుల్ ట్రాఫిక్ ఉన్నింది. అండ్ దట్టు మేము అత్తయ్య వాళ్ళ ఫ్లైట్ ట్రాక్ చేస్తూ ఉన్నాము. మేము స్టార్ట్ అయ్యేలోగా మా అత్తయ్య వాళ్ళు కూడా ల్యాండ్ అయ్యారు. బట్ ఇంటర్నేషనల్ కాబట్టి ఇమిగ్రేషన్ అండ్ బ్యాగేజ్ కలెక్షన్ ఫార్మాలిటీస్ ఉంటాయి కదా! సో అవి కంప్లీట్ చేసుకొని బయటకొచ్చేలోగా మేము కూడా ఎయిర్‌పోర్ట్ రీచ్ అయిపోయాము. Arariraro, raro, raro, arariraro. Arariraro, raro, raro, arariraro. Arariraro, raro, raro, arariraro. Arariraro, raro, raro, arariraro.
థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై గైస్. లాట్స్ ఆఫ్ లవ్.